तो हे गा వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గాయస్. ఇప్పుడైతే నేను రావిరాల టెంపుల్కి వచ్చిన గాయస్. తో హే గాయస్, ఆల్మోస్ట్ అయితే రావిరాల గుడి పోయి దర్శనం చేసుకొని వచ్చేసిన గాయస్. సో వస్తుంటే మాత్రం ఇక్కడైతే ఎప్పుడు ఈ ప్లేస్లో ఆగిపోతా గాయస్, నేను మా పంతులాడు. సో ఈరోజు అయితే స్పెషల్ నేను ఒక్కడిని వచ్చిన గాయస్, ఎందుకంటే మా పంతులాడు అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయడానికి పోయాడు. సో గాయస్, మేము ఎవ్రీ టైం అక్కడిలో పడతాం, సరే ఈసారి ఇక్కడికి వచ్చినాం. సో చూస్తే మాత్రం ఇక్కడైతే పాము పుట్ట ఉంది గాయస్, దూరం నుంచి చూపిస్తుంది, దగ్గరకు పోయే అవకాశం లేదు, ఎందుకంటే దగ్గర కూడా మాత్రం చాలా రిస్క్ గాయస్. ఇలా పాములు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ పోయి చూడడం అయితే చాలా రిస్క్ గాయస్. ఇగో చూడొచ్చు, క్లియర్గా చూపిస్తున్న పాము పుట్ట. సో ఉంటే ఉండొచ్చు గాయస్. ఇగో ఈ ఆకులలో సౌండ్ ఎంత క్లియర్ వస్తుందో చూపిస్తా గాయస్, చూడండి. ఇగో ఏం లేదు గాయస్, మొత్తం ఆకులేగో. ఇగో గాయస్, సౌండ్ చూడవచ్చు గాయస్, ఎంత క్లియర్గా వస్తుంది అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడనే ఇట్లా ఆకుల సౌండ్, ఎండిపోయిన ఆకుల సౌండ్ ఎంత ఘోరంగా వస్తుంది. అడవిలో ఇంకా చాలా డేంజర్గా సౌండ్ వస్తుంది గాయస్. ఇప్పుడు రెడ్ కలర్ దగ్గర గాయస్, అక్కడ దూరంలో రెడ్ కలర్ కార్ కనిపిస్తుంది ఒకటి, లాస్ట్లో గాయస్ జూమ్ చేసి చూపిస్తున్నాం రెడ్ కలర్ది. సో అంతవరకు సౌండ్ వినిపిస్తుంది గాయస్ పాములకి, తెలుసా, అంత షార్ప్ ఉంటాయంట వాటి చెవులు అయితే. సో మనమైతే గుడి దగ్గర నుంచి అదే ప్రసాదం తెచ్చుకున్నాం గాయస్. ఇన్నది నిజం, ఎందుకంటే ఇంటికి తీసుకోవరకు అయితే ఖరాబ్ అయిపోతాయి, ఎండ ఎట్లా కొడుతుంది చూసినావు కదా గాయస్. ఇక్కడైతే లొకేషన్ సూపర్ ఉంది. సో ఇదిగో 20 రూపాయల పులిహోర ప్యాకెట్, ఇంకా వాటర్ బాటిల్ ఇంటికైతే వేసుకుంటా గాయస్ ఎవ్రీ టైం నేనైతే వాటర్ బాటిల్. సో ఇదైతే మార్నింగ్ అయితే మొత్తం బరఫ్ ఉండే, సో ఇప్పుడు ఉందో లేదో చూపిస్తా గాయస్. ఇప్పుడు కూడా బరఫ్ ఉంది గాయస్, క్లియర్గా అనిపిస్తుంది కదా. సో రాత్రే పెట్టేసిన గాయస్ బాటిల్, ఫ్రిడ్జ్ లేగో, డీప్ ఫ్రిడ్జ్ లేగో బరఫ్ అయిపోయింది, లేకపోతే అది కరిగిపోతాయి గాయస్. మామూలు వాటర్ తీసుకొస్తే హీట్ అయిపోతాయి. సో అందుకే బరఫ్ నీళ్ళు తీసుకొచ్చిన, ఈ మెల్లమెల్ల కరిగి చల్లగా అవుతుంది. సో చాలా మనం అయితే ఫాస్ట్గా మన పులిహోర అయితే ఇందాం గాయస్. పంతులు అయితే ఏడ్చుకుంటాడు గాయస్, ఇక ఏడుకోనని చెప్పినా గాయస్ దానికి, ఇక చెప్పి మరి వచ్చి ప్రామిస్ బ్రేక్ చేసిన. సో చిన్న స్పీకర్ కూడా ఈ పాటలు పెట్టుకొని ఇక ఎంజాయ్ చేసుకుంటా తింటా గాయస్ నేనైతే. సో హే గాయస్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం ఇస్తాము 2:45 అవుతుంది గాయస్. సో మనం వెంకటేశ్వరం కూడా అయిపోయింది. సో మా డాడీకి అయితే ఈరోజు వర్క్ అయితే దొరకలే గాయస్, ఇంట్లోనే ఉండు. సో మా ఇంట్లో స్పెషల్ నాకైతే లంచ్లో క్యారెట్ అండ్ కీరా, ఇంకా కొద్దిగా మార్కెట్ పోయి బోటి తీసుకొని వచ్చిన గాయస్. సో చూడవచ్చు బోటి కర్రీ నైట్లో కూడా కంప్లీట్ చేసేస్తాం గైస్. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటాం బోటి. మా మమ్మీ మాత్రం చాలా ఎక్సలెంట్గా చేస్తుంది గైస్. సో ఇందులో రైస్ ఇంకా జొన్న రొట్టెలు చేసాను మమ్మీ కాంబినేషన్. రెండు అయితే ఫుల్ అంటే ఫుల్ టేస్టీ, ఫుల్ అంటే ఫుల్ క్రేజీ ఉంటాయి గైస్. సో మధ్యాహ్నం కూడా ఫుల్ అంటే ఫుల్ ఉబ్బరం అవుతుంది గైస్. ఏం చేద్దాం, నా వీడియో కోసం మనం ఫ్యాన్ ఆఫ్ చేసిన. సో చలో మనం అయితే ఫాస్ట్గా క్యారెట్ అండ్ కీరా తినేద్దాం. బయట ఎండ మాత్రం ఫుల్ అంటే ఫుల్ వేడిగా ఉంది గైస్. మా పంతులాడు అయితే ఎగ్జామ్ ఇదైతే మంచిగా రాసిన అని చెప్తుండే సప్లిమెంటరీ, చూడాలి ఏమంది ఏమవుతుందో ఏమో. సో హే కదా, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు టైం చూడవచ్చు. సో బయటికి వెళ్ళేసి వచ్చిన 10 కావడానికి వస్తుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి అదే పొద్దుగా వేసిన బోటి, సో ఇంకా చపాతీలు, ఇంకా పెరుగు, మన వైటస్. పెరుగు అయితే నేను చాలా తక్కువ అసలు తినా గైస్, సంవత్సరానికి ఒక్కోసారి తింటే గొప్ప విషయం అది. సో ఆల్మోస్ట్ అయితే నేను తినేసేసిన అప్పుడే. మా అక్క కోసం వెయిటింగ్లో ఉన్నారు అందరూ. ఫ్యాన్ తీసుకొని ఆడ మంచం పైన పెట్టేసి బయటికి కనెక్షన్ ఇచ్చి పండుకోలేక గైస్, ఎందుకంటే పైన అక్కడ ఉన్న లోపల ఉన్న ఫ్యాన్ బెడ్ వరకు అయితే గాలి అస్సలకి రాదు గైస్. సో ఫ్యాన్ తీసుకొని పెట్టేద్దాం. ఇప్పటికి వచ్చేస్తే పొద్దుగాల నుంచి మధ్యాహ్నం నుంచి పడుకున్నా గైస్. సో మొత్తం ఇగో నా బెడ్ చూసిన ఎప్పుడు ఎట్లుంటుందో ఏమో గైస్, నాకే నా ఇల్లు మొత్తం నీట్ ఉంటుంది కదా, నా బెడ్ ఒకటి నాకైతే నాకు అర్థంగానే విషయం గైస్. నిజం చెప్తున్నాను, హెల్మెట్ అయితే గుర్తుంది గైస్. ఆ రోజు గిన నేను హెల్మెట్ పెట్టుకోకపోతే ఊరుకోయే టైంలో నా పని స్మాష్ అయిపోతుంది గైస్. ఆ హెల్మెట్కి మార్క్ చూసినప్పుడల్లా నాకు గుర్తు వస్తుంది. సో ఈ జనరేషన్లో మనం సరిగ్గా పోయినా వెనుకలోడు సరిగ్గా వస్తాడని అయితే మనకి చెప్పలేం. ఆడ పోయేటోడు ఉట్టి కూడా పోడు కాదు, ఆడ పోయేటోడు పైకి పోయేటోడు ఉట్టి కూడా పోడు గాయస్. ఎవరైనా ఒక మనని కూడా ఎమ్మడే వేసుకోవద్దు, ఏం లేదని చెప్పండి. సో మనమైతే ఫాస్ట్ అయితే తినేద్దాం గాయస్. క్యారమ్ బోర్డ్ అయితే తెచ్చినారు మా డాడీ, మా అక్కన ఆడతారు, నేను మా మమ్మీ దాని జోలికే పోం గైస్. చూపిస్తా చూడండి, డైలీ వాడుతుంటే మాత్రం ఇంట్లో డస్టే ఉంటుంది ఇగో గైస్, దుమ్ము కూడా వచ్చి ఇగో. మా డాడీ మా అక్క ఇద్దరే ఆడతారు గైస్, నాకు మా మమ్మీకి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆడినా మనకు ఓడిపోతే మాత్రం మేము తట్టుకోలేము గైస్, ఎందుకంటే మాకు ఆడడానికే రాదు. సో నడుండి గైస్, మనం ఫాస్ట్ అయితే తినేద్దాం. So thank you for watching my video guys. So video nasta like, share and subscribe. So good night, bye bye, see you.